రైట్. మామూలుగా మనకి Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉంటుందండి. మనకు ఓవరీ ఇన్ఫెక్షన్స్ కన్నా మనకు ఓవేరియన్ ట్యూమర్స్ ఎక్కువ ఉంటాయి. ఓవరీకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉండవు, ట్యూమర్స్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి, చిన్నప్పటి నుంచి కూడా వస్తాయి. అది యూనిలాటరల్ ఉందా బైలాటరల్ ఉందా చూసుకోవాలి. మోస్ట్లీ యూనిలాటరలే ఉంటుంది. దాన్ని మనం సర్జరీతో తీయడం, కీమోథెరపీ రేడియోథెరపీ తీసేసి చూస్తాము. కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చినప్పుడు 2 ఓవరీస్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ కన్నా ఓవం కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేస్తాం చూడండి, ఆ టెక్నిక్ చేస్తారనమాట. ముందే వాళ్ళ ఓవం తీసేసుకొని కలెక్ట్ చేసుకొని ఓవం పికప్ చేసి ఫ్రీజ్ చేసి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటారో IVF ద్వారా అవ్వచ్చు. ఓకే. సో ఈ IVF గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అవును. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు, మేము తల్లి అయ్యే అవకాశం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, ఈ IVF సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అసలు రావంటారా? IVF అండ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనం మెయిన్గా IVF ఎప్పుడు వెళ్తామంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఎప్పుడు దాన్ని డిఫైన్ చేస్తామంటే భార్య భర్త ఇద్దరు 1 ఇయర్ నుంచి ఏం ప్రికాషన్స్ లేకుండా వారంకి మినిమం 3 సార్లు కలిసి అప్పుడు కూడా గర్భం దాల్చలేదు అంటే దానికి ఇన్ఫర్టిలిటీ అని టర్మ్ చేస్తాం. ఇన్ఫర్టిలిటీ అనగానే డైరెక్ట్ మనం IVFకి ఏ డాక్టర్ వెళ్ళదు. ఫస్ట్ దాన్ని కాజ్ రూల్ అవుట్ చేసుకుంటాం, ఎందుకు రావట్లేదు. అది చాలా కాసెస్ ఉంటాయి. మనం ఫస్ట్ వెజైనా నుంచి అంటే మన గర్భసంచి వెళ్ళే దారి, వెజైనా ఫ్యాక్టర్స్ ఉంటాయి, సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, యూటిరైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ఫీమేల్లో. తర్వాత మన మేల్లో వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్, సెమెన్లో ఏదైనా వీర్యకణాలు ఏమైనా డిఫెక్ట్ ఉండడం వల్ల క్వాంటిటీ తక్కువ ఉండడం కానీ, వాటికి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, వాటి మొటిలిటీ సరిగ్గా లేకపోవడం కానీ, అవి కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం చూసుకోవాలి ఏ దాని వల్ల అని. అది ఇద్దరికి మేల్ ఫీమేల్ ఇద్దరివి తక్కువ ఉన్నాయి అనుకోండి IVFకి వెళ్తాం. లేదంటే మోస్ట్లీ మనకు న్యాచురల్తోనే అయిపోతుంది. వెజైనల్ అంటే వెజైనిస్మస్ అంటాం, అంటే వాళ్ళకు లోపల పెనిస్ ఇన్సర్ట్ చేయగానే పెయిన్ వచ్చేస్తుంది. సో చాలా మంది చేయలేరు. దానికి మనం క్రీమ్ వెజైనల్ జెల్స్ అలా ఇచ్చి హెల్ప్ చేస్తాం అనమాట. దానికి మనం IVF వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. సర్వైకల్ దగ్గర సర్వైకల్ మ్యూకస్ అనేది మనకు ఉంటుంది, దాని చేంజెస్ ఒకటి, ప్లస్ పాలిప్స్ అని ఉంటాయి సర్వైకల్, చెడు మాంసం లాగా ఫామ్ అవుతుంది. అది కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నాయనుకో, అవి ఉండడం వల్ల మనకు స్పర్మ్స్ యూట్రస్ లోపటి వరకు వెళ్ళవన్నమాట, అక్కడనే ఆగిపోతుంది. వాటికి మనం పాలిప్ తీసేసినా ఫైబ్రాయిడ్ తీసేసినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు యూట్రస్ గర్భసంచికి వచ్చేసరికి ఆ పొర పల్చబడడం, లేకపోతే పొర మధ్యలో అతుకులు ఉండడం, అడెషన్స్ అనమాట. టీబీ ఉన్నా లేకపోతే రిపీటెడ్గా మనము డిఎన్సీస్ చేసిన, అబార్షన్ కోసం డిఎన్సీ చేస్తాం కదా, వాళ్ళల్లో కూడా ఇట్లా అడెషన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల లేకపోతే ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి గడ్డలు, అవి మనకు పొర దగ్గరలో ఉన్న వాటి వల్ల మనకు అయ్యే ఛాన్సెస్. వీటిని మనం క్యూర్ చేసుకుంటే అయిపోతుంది. వీటికి ఓవరీకి గడ్డలు అవ్వటం కానీ, ఓవరీ ప్రాబ్లం అయ్యి లేదా ఆ గడ్డల వల్ల ఓవరీని తొలగించే అవకాశం ఒకవేళ ఉందనుకోండి, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందంటారా? వస్తుంది. ఒకటే ఓవరీ కదా, మనకు 2 ఓవర్స్ ఉంటాయి. ఎవ్రీ సైకిల్ ఒక్కొక్క ఓవరీ నుంచి మనకు ఓవం రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ జూన్లో రైట్ ఓవరీ అనుకోండి, జూలైలో లెఫ్ట్ ఓవరీ నుంచి వస్తుంది అనమాట. సో ఒక ఓవరీ లేకపోయినా ఇంకో ఓవరీ ఉంటుంది కాబట్టి మనకు ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఓవరీ గడ్డలో ఉండడం కన్నా దానికి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఈ మధ్య కాలంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నది ఇదే. ఎందుకంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్, దీనికి అంత కారణం అన్హెల్దీ లైఫ్ స్టైల్, జెనెటిక్స్ అనుకోండి, అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు PCOD చాలా ర్యాపిడ్ గ్రోత్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఒక 2-3 నెలలు 4 నెలలు కూడా పీరియడ్స్ కాకుండా డిలేడ్ సైకిల్స్ అయిపోతుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకొని మెయిన్గా లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.